హలో. హలో. నేనండి ఇప్పుడు రాయేష్ నేను జాతకం పంపించాను కదండి. చూసుకున్నారా? వీడియో చూసారా ఒకసారి? చూసానండి. చెప్పండి, ఏం కావాలి మీకు? అది షాప్ దగ్గర వ్యాపారం గట్రా సరిగ్గా ఉండట్లేదండి. ఇప్పుడు టైం మంచి పీరియడ్ వచ్చింది, బాగానే ఉంటుందిలేండి. ఇక్కడ నుంచి ఏం వ్యాపారం? నాదండి కటింగ్ షాప్ అండి. ఇప్పటి నుంచి బాగానే ఉంది. కుంభరారాజు టైం కరెక్టేనా? మీరు ఇచ్చిన టైము డేటు కరెక్టేనండి. 5, 5:30 ఆ టైం అండి. మా అమ్మగారిని అడిగి పెట్టానండి మీకు. మీ 6 వీడియోలన్నీ గంటలలోపు ఎప్పుడైనా చూస్తుంటానండి. పర్లేదు, 6 గంటలలోపు ఎప్పుడైనా పర్లా. ఆయ్. బాగానే ఉంది ప్రెసెంట్. ఇప్పటి నుంచి బాగానే ఉందమ్మా. పోయిన నెల నుంచి కొంచెం మారింది. ఇక్కడి నుంచి ఆయ్. కొంచెం మార్పులు వస్తాయి కుంభరాశి వాళ్ళకి. అదేనండి. అది ప్రోగ్రాలు కూడా సరిగ్గా ఉండట్లేదండి. అంటేనే వస్తుంది ప్రోగ్రామ్ కానండి. మీకు మ్యూజిక్ ఉందా? ఉందండి. ఇప్పుడు లేవుగా. రేపు 3వ తారీఖు నుంచి కదా మ్యారేజ్లు, ఆగస్టు నుంచి కదా. అవునండి. ఆగస్టులో ఉన్నాయి, మళ్ళీ సెప్టెంబర్లో లేవు, తర్వాత ఉన్నాయి. మీకు జాతకం ప్రకారం కూడా కొంచెం ఇప్పటి నుంచి బాగానే ఉంది. ఇంకోసారి ఆ అది వీడియో చూసుకోండి, బాగానే ఉంది. అదే కొంచెం ఇబ్బందిగా మీ వీడియోలని చూస్తుంటే నన్ను బాగా చెప్తారండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. ఓకే. అదే కొంచెం ఇబ్బందిగా ఉందండి, మీకు మెసేజ్ చేశానండి. మొన్న మారిందిగా, ఉగాది నుంచి మీకు కుంభరాశి వాళ్ళకి గురువు 4వ స్థానంలోకి వచ్చాడు. ఇక్కడ నుంచి కొంచెం మీకు నిదానంగా మీ వైపు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. కొంచెం వస్తు సామాగ్రులు అవి కొనుక్కోగలుగుతారు. బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. కొంచెం ఆ వీడియో ఇంకోసారి చూసి అందులో ఉన్న ఆహార పదార్థాలు కొంచెం అవి చూసుకోండి. భయపడాల్సిన పని లేదు. కొంచెం మీకు కొంచెం ఇంటర్నల్గా భయపడతారు, అంతేగాని ఏం లేదు. ఇక్కడ నుంచి బాగానే ఉంటాయి. రేపు నెల నుంచి ఎటు ప్రోగ్రాంలు, మ్యారేజ్లు ఉంటాయి, బిజీ అయిపోతారు. సరే అండి. ఇక్కడ నుంచి బాగానే ఉంటుంది. అంటే కొంచెం ఎదుటి వాళ్ళతో కొంచెం సౌమ్యంగా మాట్లాడండి. అంటే మీకు కుజుడు అంతర్దశ బిగిన్ అయింది. ఎదుటి వాళ్ళతో ఎమ్మటే గబక్కను మాట్లాడకుండా వాళ్ళంతా చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి. అలాగేనండి. వీలైతే 4 లవంగాలు జేబులో వేసుకొని ఒకటి నోట్లో వేసుకోండి. నోట్లో వేసుకోండి. అప్పుడు వాళ్ళతో ఎమ్మటే మాట్లాడడం కదా. అంటే మీరు తప్పు మాట్లాడతారని కాదు. ఒక్కోసారి ఏంటంటే మనం ఏదో ఒకటి గబక్కన మాట్లాడబోతుంటాం అనమాట. ఈ కుజుడు అంతర్దశ అప్పుడు. సరే అండి. నవంగా నోట్లో ఉందనుకో, అప్పుడు మాట్లాడాం కదా, నవ్వుతుంటాం కదా. అవునండి. లవంగమో, యాలక్కాయ, దాల్చిన చెక్క జేబులు వేసుకొని ఒకటి నోట్లో వేసుకొని, మామూలు ఎప్పుడు వేసుకొని ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం నోట్లో వేసుకోండి. అర్థమైందా? అర్థమైందండి. అది ఇంకా మిగతా ఏం లేదు. మీకు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఇక్కడ నుంచి బాగుంటుంది. సరే అండి. ఖచ్చితంగా బాగుంటుంది. 2-3 ఏళ్ళు గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ గురు బలంతో మీకు మంచి ప్రోగ్రాంలు వస్తాయి. మీ షాప్ రన్నింగ్ వస్తుంది, బాగుంటుంది. సరే అండి. ఆ వీడియో విని ఇంకోసారి అందులో ఆహార పదార్థాలు, కొంచెం బీజ మంత్రం అవి ఇచ్చుంటాం కదా, అవి కొంచెం పాటించండి. డైలీ భగవంతుడికి దండం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటేనే నాకు వచ్చిన అందరం ప్రార్థన చేస్తాం. 144 కోట్ల మంది ప్రార్థన చేస్తాం. అర్థమయ్యా? కాకపోతే ఏ పీరియడ్ లో ఏం చేయాలనేది ముఖ్యం కదా. అప్పుడు మీకు చెప్పింది ఏంటంటే అక్కడ ఆహార పదార్థాలు అన్ని ఈ పీరియడ్ లో నువ్వు చేయాల్సినవి, మనం చేయాల్సినవి. సరే. అందుకని అందులో ఉన్నాయి ఇప్పుడు చెయ్యాలన్నమాట. పర్టికులర్ గా భారతదేశంలో దండం పెట్టుకున్న వాళ్ళు, పూజ చేసుకున్న వాళ్ళు ఏదో ఒక మొత్తం అందరూ ఎవరి దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటారు కదా. అయినా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి కదా. కాకపోతే ఏ టైంకి ఆ టైం అనేది మారుతుంది. అప్పుడు ఆహార పదార్థాలు అవి మారుతుండాలి. కొంచెం మనం తీసుకునే బీజ మంత్రం కూడా మార్పు జరిగితే అప్పుడు మనం అది మననం చేసుకుంటున్నాం అనుకోండి, ఆ మంత్రం మన ఆలోచన విధానం మారుద్ది. ఆహార పదార్థము మంత్రం అంటే వేరే ఎవరో ఏం చేయరు. అందులో ఉన్న శక్తే మన ఆలోచన విధానాన్ని పాజిటివ్ గా మార్చుద్ది. ఒకసారి మళ్ళీ అట్లా ఆచరించుకోండి. బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. వేరే వాళ్ళకి డబ్బులు వాటిల్లో మాత్రం అడ్డం ఉండవాకండి. ధన విషయాలు వచ్చినప్పుడు ఆ బాధ్యతలు, నేను హామీలు ఉంటాను, మీరు అప్పులు ఇప్పించటాలు అట్లాంటివి చేయవాకండి. ఎందుకంటే ద్వితీయంలో రాహువు ఉన్నాడు. అంటే మీకు ధనం బలంగా ఉంటుంది, కానీ అట్లాంటివి చేస్తే పోతాయి అన్నమాట, ఇబ్బందులు పడతారు.
సరే అండి. మీకు రాబోయే ధనం బాగానే ఉంటుంది మీ వ్యాపారం వాటికి. ఓకే. ఉంటానండి. ఓకే ఓకే.